మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. విద్యుత్ కమిషన్ చట్టవిరుద్ధమని హైకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ మేరకు గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ మేరకు రెండు వైపులా వాదనలు పూర్తి అవడంతో నేడు తీర్పుని వెల్లడించనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుందని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ అవకతవకలపై అక్రమాలను వెలికితీసేందుకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. విద్యుత్ కమిషన్ చట్టవిరుద్ధం అంటూ అసలు దీన్ని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ గత కొన్ని రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్ తరఫు న్యాయవాది మాజీ జడ్జి సోంది ఆదిత్య ఈ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పటికే 2-3 సార్లు విచారించిన హైకోర్టు అటు ప్రభుత్వ వాదనలు ఇటు కేసీఆర్ తరఫు అడ్వకేట్ వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. ఈ మేరకు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. అయితే రాజ్యాంగం ప్రకారం కమిషన్ నియమించుకుంటే తప్పేంటి, కమిషన్ నియమించి తప్పేంటి, ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారంటూ కూడా ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కమిషన్ విషయాలు ఏమైనా ఉంటే అసెంబ్లీలో చర్చించుకోవచ్చు. ఇప్పటికీ అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరిగింది కాబట్టి ఆ పిటిషన్ కమిషన్ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కమిషన్ ప్రభుత్వం నియమించిన కమిషన్ అది, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ వినిపిస్తుండగా, మరోవైపు కేసీఆర్ తరపు న్యాయవాది మాత్రం నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ చైర్మన్ గా కాకుండా ఒక రాజకీయ నాయకులాగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి పదే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీన్ని తప్పుపడుతున్నాం. అసలు జస్టిస్ నరసింహారెడ్డి కమిషనే చట్టవిరుద్ధం అని చెప్పి ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఇవాళ తీర్పు రానున్నది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు.